ఐ హాస్పిటల్. ఆఫ్టర్నూన్ 2:40 PM హాస్పిటల్కి వెళ్ళి నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూడండి. పబ్లిక్ ఎవరు లేరు. ఆఫ్టర్నూన్లో 1 అవర్లో టెస్టింగ్ మొత్తం అయిపోయింది. ఐస్ మొత్తం టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ చూశారు. మీ ఐస్ వచ్చేసి అంతా ఓకేనే ఉన్నాయి. 2.5 సైట్ ఉంది. మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సరిపోతారని చెప్పారు. ట్రీట్మెంట్కి వచ్చేసి ఫర్ ఐ 9999 9,999. 2 ఐస్కి వచ్చేసి 20,000. ఈ ట్రీట్మెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే 3 months మెడిసిన్ వాడాలంట. పర్ మంత్ అంటే ఒక్క నెలకు వచ్చేసి 2,000 నుంచి 3,000 అవుతుందంట మెడిసిన్కి. ఓకే, 3 నెలలు అంటే ఒకవేళ 2,000 ఒక నెల కంటే 3 నెలలకు వచ్చేసి 6,000 అవుతుంది. 3 నెలలు అంటే 3 నెలలకు వచ్చేసి 9,000 అవుతుంది ఓన్లీ మెడిసిన్కి. ట్రీట్మెంట్కి 20,000. ఓకే, వచ్చేసి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఎవరన్నా ఒకరిని, నేను ఒక్కడే వెళ్ళాను, ఎవరన్నా ఒకరిని తోడు తెచ్చుకోవాలంట. ఎందుకోసం అంటే హైడ్రాప్ అని లిక్విడ్ వేస్తారంట మన ఐస్లో. అది వేసినప్పుడు 5 hours ఫుల్ బ్లైండ్, అంటే 5 hours మొత్తం మన ఐస్ క్లోజ్ చేసుకుని ఉంటాయి, ఏం కనిపించదు అనమాట. ఓకే, తర్వాత 15 days రెస్ట్ తీసుకోవాలంట. ట్రీట్మెంట్ చేసిన తర్వాత 15 days రెస్ట్ తీసుకోవాలంట. ట్రీట్మెంట్ చేసిన రోజు నుంచి మనకు 5 days వరకు లెన్స్ వేసి ఉంచాలంట. కళ్ళల్లో లెన్స్ వేస్తారంట. 5 days తర్వాత ఆ లెన్స్ని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆ లెన్స్ తీపించుకోవాలంట. లెన్స్ ఉన్నప్పుడు మనకు ఓన్లీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సైడ్తో పోల్చుకుంటే 80% క్లారిటీ ఉంటుందంట. 5 days తర్వాత 80% నుంచి 100% ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 15 రోజులు తలస్నానం చేయొద్దంట. 15 రోజులు కళ్ళని వాటర్తో కడుక్కోవడం కానీ, ఒకవేళ ఏదో సందర్భం వచ్చిన ఏడవడం కానీ అలా ఉంది వాళ్ళ విధానం. కళ్ళకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. ముఖం కూడా ఎక్కువ కడుక్కోవద్దంట. 15 రోజుల వరకు బయటికి వెళ్ళొద్దంట. అంతా అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొందరికి రేర్గా, అంటే అందరికి అలా జరగదు, కొందరికి జరుగుతుంది ఇలా, చెప్పొద్దనొద్దు అని చెప్తున్నాను అని చెప్పారు. మొత్తం ట్రీట్మెంట్ అయిపోయి అంతా ఓకే అయిపోయి అన్నీ యాక్సెప్ట్ చేసి మనం తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి అది ఈ ట్రీట్మెంట్ అయిపోయిన కాడ నుంచి 5 to 8 years, అంటే 5 నుంచి 8 ఏళ్ళ మధ్యలో మళ్ళీ మనకు ఈ సైట్ రిపీట్ అయ్యే అవకాశం ఉందంట. అది కొందరికి అవుతుంది, అందరికి అవ్వదు, కొందరికి అవుతుంది అని చెప్తున్నారు. అది మొత్తం క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి ఎంతో ఓపి తెలియదు. నేను మనకు సెట్ అవ్వదని చెప్పి సిటీలో వచ్చాను. ఇది క్లారిటీ. రీల్స్లో చూసి అనవసరంగా టెంప్ట్ అయ్యి అన్ని ఇబ్బంది పడద్దు. అందుకోసం నేను ఫేస్ చేశాను కాబట్టి